This is Medical Coder RS, where every code tells a story. Hi guys, welcome to the Medical Coder RS. సో ఇప్పటి వరకు మనం చాప్టర్ 7 వరకు కంప్లీట్ చేసాము అండ్ నెక్స్ట్ చాప్టర్ 7కి ఎంటర్ అవుతున్నాము. డిజీజ్ ఆఫ్ ఐ అండ్ అడ్నెక్సా. ఆ చాప్టర్లో వచ్చేసి గ్లకోమా. సో గ్లకోమా కోడ్స్ ఎలా అసైన్ చేయాలో తెలుసుకుందాం. సో కంప్లీట్ గ్లకోమా కోడ్ ఎంటర్ చేయాలంటే మనకి 3 ఎలిమెంట్స్ కావాలి. ఒకటి టైప్ ఆఫ్ గ్లకోమా అండ్ ఏఐ ఎఫెక్ట్ చేసిన అది అండ్ నెక్స్ట్ స్టేజ్. సో ఈ 3 ఎలిమెంట్స్ ఉంటేనే మనం గ్లకోమా కోడ్ కంప్లీట్గా కోడ్ చేయగలం. సో నెక్స్ట్ బైలాటరల్ గ్లకోమా విత్ సేమ్ టైప్ అండ్ స్టేజ్. సో ఇన్ కేస్ 2 ఐస్లో మనకి గ్లకోమా వచ్చినప్పుడు అది సేమ్ టైప్ అయ్యండి మళ్ళీ సేమ్ స్టేజ్ అయితే ఎలా కోడ్ చేయాలో తెలుసుకుందాం. సో బైలాటరల్ గ్లకోమా విత్ సేమ్ స్టేజ్ అండ్ సేమ్ టైప్ ఉంటే మనకి ఒకటే కోడ్ ఉందండి, ఆ కోడ్ మనం కోడ్ చేయాలి. సో ఇన్ కేస్ బైలాటరల్ అయ్యండి సేమ్ టైప్ సేమ్ స్టేజ్ ఇచ్చి బట్ క్లాసిఫికేషన్ అనేది ఇవ్వకపోతే అప్పుడు కూడా సబ్ కేటగిరీ H4010 అండ్ H4020 కోడ్స్ నుండి కోడ్ చేయాలి. సో ఇన్ కేస్ బైలాటరల్ గ్లకోమా అయ్యండి సేమ్ టైప్ ఉండి బట్ డిఫరెంట్ స్టేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఇవ్వకపోతే అప్పుడు కూడా సేమ్ H4010 అండ్ H4020 నుండి మనం కోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పేషెంట్ కనుక గ్లకోమాతో అడ్మిట్ అయ్యి డ్యూరింగ్ అడ్మిషన్ డ్యూరింగ్ హాస్పిటల్ స్టే ఇన్ కేస్ ఆ స్టేజ్ కనుక ఇంక్రీజ్ అయితే అప్పుడు ఫైనల్ హైయెస్ట్ స్టేజ్ అయితే ఏది ఉంటుందో అదే కోడ్ చేయాలి. ఇన్ కేస్ స్టేజ్ కనుక ఇండిటర్మినెంట్ అని చెప్తే అప్పుడు మనకి 7th క్యారెక్టర్ వచ్చేసి 4 ఇవ్వాలి. ఇన్ కేస్ స్టేజ్ కనుక ఏది ఇవ్వలేదు అనుకుంటే అప్పుడు 0 అన్స్పెసిఫైడ్ స్టేజ్కి కోడ్ చేయాలి 7th క్యారెక్టర్. సో బ్లైండ్నెస్ ఆర్ లో విజన్. ఈ బ్లైండ్నెస్ కానీ లో విజన్ కానీ బోత్ ఐస్ అని చెప్పి డాక్యుమెంట్ చేసి ద విజువల్ ఇంపర్మెంట్ కేటగిరీ కనుక డాక్యుమెంట్ చేయకపోతే అప్పుడు H54.3 కోడ్ చేస్తాం. ఇఫ్ బ్లైండ్నెస్ కానీ లో విజన్ కానీ ఓన్లీ 1 ఐ అని చెప్పి అండ్ దిస్ విజువల్ ఇంపైర్మెంట్ కేటగిరీ అనేది డాక్యుమెంట్ చేయకపోతే అప్పుడు H54.6 కేటగిరీ కోడ్ ఇస్తాం. ఇన్ కేస్ బ్లైండ్నెస్ ఆర్ విజువల్ లాస్ అనేది అసలు ఏఐ 1 ఐ 2 ఐ అని చెప్పకుండా డాక్యుమెంట్ చేస్తే అప్పుడు H54.7. సో ఈ 3 కేటగిరీస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇన్ కేస్ 2 ఐస్ అయితేనేమో H54.3, ఓన్లీ 1 ఐ అని చెప్తేనేమో H54.6, అసలు 1 ఐ 2 ఐస్ అని చెప్పకపోతే అప్పుడు H54.7. సో బేస్డ్ ఆన్ ద ఐస్ we need to కోడ్ డిఫరెంట్లీ. సో ఈ చాప్టర్ గైడ్లైన్స్ అనేవి చిన్నగా ఉన్నాయండి. సో ఇప్పటివరకు చాప్టర్ 7 కూడా కంప్లీట్ చేసాం. అండ్ డైలీ క్విజ్ వచ్చేసి పేషెంట్ కేమ్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ టు లంగ్ క్యాన్సర్, విచ్ కోడ్ విల్ యూ గివ్ PDX. సో ఇక్కడ వచ్చేసి పెయిన్ మేనేజ్మెంట్ కోసం వచ్చాడు కాబట్టి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆప్షన్ బి నియోప్లాజం రిలేటెడ్ పెయిన్. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి పేషెంట్ హ్యావింగ్ 1 ఐ విజన్ లాస్ ఫాలోయింగ్ బిలో విచ్ కోడ్ విల్ యూ గివ్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. సో మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి, లేదంటే రేపటి వీడియో వరకు వెయిట్ చేయండి. సో ఇప్పటివరకు మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను మీరు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.